హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుంటామండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకుంటాం. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. ఇందులోకి ఆయిల్ వేసుకుంటాము, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. ఇది చికెన్ ముక్కలు అడుగు పట్టుకుంటా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చికెన్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి. బాగా వాష్ చేసి ఇది వేసేసుకుంటాం. ఇది ఇట్లా వేసినప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇది అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుంటాము. ఈ వాటర్లో అవి బాగా ఉడికినాయంటే చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా సోంపు, మనం వాటర్ ఏమి వేసుకోలేదండి, చికెన్లో నుండే వాటర్ వస్తుంది. ఆ వాటర్లో ఇప్పుడు ఆ మసాలా ఉడికిందంటే ఒక సపరేట్ టేస్ట్ వస్తుంది, బాగా స్మెల్. కొద్దిగా పసుపు వేసుకుంటాం. మంచిగా అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా కలుపుకుంటామండి. ఉప్పు వేసాం కాబట్టి చికెన్లో నుండి కూడా వాటర్ బాగా వస్తాయి, బయట వచ్చి మంచిగా చికెన్ ఫ్రై అవుతుంది. మూత పెట్టుకున్నాము. ఆ ఆవిరి నీళ్ళు కానీ పడి కొంచెం మంచిగా ఇట్లా ఫ్రై అయ్యి ఉంటుందండి. ఒక 5-6 మినిట్స్ ఇటు మూత పెట్టుకున్నాను. బాగా ఫ్రై అయింది చికెను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసుకుంటాం. ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం కారంగా, మనకి మసాలా కానీ ఏమి ఉండదు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. బాగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇదంతా వేసి బాగా ఇట్లా కలుపుకుంటాము. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటాం. మంచిగా గుజ్జుగా వస్తుందండి, బాగా ఉడికి మసాలా చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది. ఈ ఆయిల్ అంతా బాగా ఇట్లా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటాము. ఒక 5 మినిట్స్ బాగా ఇట్లా ఉడికించుకున్నానండి. మంచిగా ముక్క కానీ బాగా ఉడికింది. ఇట్లా అడుగు పడుతుంది. అడుగు పట్టినా కానీ మనకు మంచి టేస్ట్ అండి. అది గోకినామంటే ఆ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా గోకుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్ పెట్టుకుంటాము. చూడండి, మసాలా కానీ మంచిగా కలర్ చేంజ్ అయ్యి చాలా టేస్ట్ గమగమలాడుతుందండి వాసన. మనకి అడుగు పట్టడం కానీ చాలా టేస్ట్ ఇస్తుంది. కొద్దిగా ఇట్లా చేస్తున్నాం కాబట్టి బాగా బ్లాక్గా వస్తుందండి మసాలా. అన్నం కలుపుకునేటప్పుడు కానీ చపాతీకి అన్నిటికీ తినచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాం. నిమ్మకాయ కొద్దిగా పిండుకుంటామండి, టేస్ట్ బాగుంటుంది. ఈ కొత్తిమీర కానీ బాగా ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది మసాలా. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాం. మిరియాల పొడి వేసినామంటే టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన అనేది ఉండదండి చికెను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము. ఫైనల్గా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటామండి, చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకుంటాం. ఇది మసాలా కొద్దిగానే ఉంటుంది, కానీ రైస్ అయితే బాగా వేసుకొని కలుపుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, స్పైసీ చికెన్ ఫ్రై.
ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా ఉందో. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లానే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇది రైస్తో ఎంజాయ్ చేస్తానండి ఈరోజు. మీకు చపాతీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. సాంబార్ పప్పు అన్నానికి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి. ఓకే వ్యూవర్స్, బాయ్.